హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఇవాళ అయితే ఎండు చేపలు టమాటా కర్రీ అయితే చేయబోతుంది మా నానమ్మ స్టైల్లో చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఎండు చేపలు అయితే వేసేసుకోవాలి. అవి బ్రౌనిష్ కలర్ అవ్వినాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి, ఎక్కువే వేసుకోవాలి. ఎండు చేపల్ని ఓన్లీ బ్రౌనిష్ కలర్లో వేసుకోవాలి. మరీ బ్లాక్ అయిపోతే చేదు వచ్చేస్తుంది కర్రీ మొత్తం. అండ్ ఈ పాయింట్ని అయితే నోట్ చేసుకోండి. ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటుంది. ఇవి కూడా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గించాలి. గాయస్, మీరు ఏ స్టైల్లో చేస్తారో ఈ కర్రీని అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా నాన్నమ్మ అయితే ఈ స్టైల్లో నాకు నేర్పించింది అండ్ తను కూడా ఇలానే చేస్తుంది. ఒక 3-4 టొమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ కట్ చేసుకుంటుంది టొమాటోస్ అయితే. అండ్ నాకు మా నాన్నమ్మ చేసే కర్రీస్ ఏవైనా కానీ ఇష్టం, ఎందుకంటే అదేంటో మరి ఆ టేస్ట్ అలా వచ్చేస్తుంది పెద్దవాళ్ళు చేస్తే. వాళ్ళ దగ్గర నేర్చుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం చేసిన ఆ టేస్ట్ మాత్రం రాదు. అదేంటో ఆ చేతిలో ఉన్న మ్యాజిక్ అలాంటివి ఉంటుంది. పెద్దవారు ఎవరైనా, మా నాన్నమ్మ అని కాదు, ఎవరు చేసినా బాగుంటుంది. మా అత్తయ్య కానీ మా నాన్నమ్మ కానీ వీళ్ళు ఎవరు చేసినా బాగుంటుంది. చాలా వరకు ఎండు చేపల వాసన అంటే ఎవ్వరికి పడదు. ఇక్కడ కర్రీ వండుతున్నామంటే బయటి వరకు ఆ స్మెల్ వస్తుంది. అండ్ కొంతమందికి అయితే వామిటింగ్ సెన్సేషన్స్ కూడా అవుతాయి. ఈ కర్రీని ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సీ ఫుడ్లో అయితే చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై క్వాలిటీ ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, B12, B6, B3 ఇవన్నీ మంచిగా పుష్కలంగా ఉంటాయన్నమాట. మినరల్స్ కూడా. అండ్ ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ సెలెనియం, యాంటీ ఆక్సిడెంట్, అయోడిన్, థైరాయిడ్ ఫంక్షన్, ఐరన్, జింక్, ఇమ్యూనిటీ అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. సీ ఫుడ్ ఎంత బాగా తింటే అంత మంచిది మనకి. అండ్ మెయిన్లీ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది చాలా బాగా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే బ్రెయిన్కి అండ్ హార్ట్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ డి అయితే బోన్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ మినరల్స్ లైక్ సెలీనియం, జింక్ అండ్ అయోడిన్ అయితే ఇమ్యూనిటీకి అండ్ మెటబాలిజంకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇన్ని ఆరోగ్యకరంగా ఉన్న పుష్కలంగా ఉన్న థింగ్స్ మనం తినకుండా అయితే ఎలా ఉంటాం, మంచిగా తినాలి కదా. సో నేనైతే సీ ఫుడ్ని మంచిగా ప్రిఫర్ చేస్తాను అండ్ మీకు కూడా రికమెండ్ చేస్తాను మంచిగా తీసుకోవాలని. మీట్లో ఫిష్, చికెన్ కర్రీ అండ్ మటన్ ఇవి చాలా మంచివి ప్రోటీన్కి అయితే. వచ్చిందమ్మా ఏదో స్పీచ్ ఇవ్వడానికి అని అనుకోకుండా నేనైతే మీకోసం బెనిఫిట్స్ చెప్తున్నాను. సీ ఫుడ్లో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. మీరు తినాలి, దాన్ని రికమెండ్ చేసుకోవాలి, మీ డైట్లోకి అయితే పక్కా ప్రిఫర్ చేయాలని చెప్తున్నాను. ఇంతే. అండ్ ప్లీజ్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ దాట్స్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. Until then, see you soon again in another video.